రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఆనాటి నాయకులు చేసిన త్యాగ ఫలితమే దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అదాని లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాధురాపూర్ బాలరాజ్ గౌడ్, బాబార్ ఖాన్లు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ నాయకులు చేసిన త్యాగాలను, దేశ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలరాజ్ గారు లేట్ వచ్చారు. ఇగో పూలు ఉన్నాయి సార్. ఇది భారతదేశ స్వర్గస్థురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇలా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఇందిరాగాంధీ గారు భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేసింది. అలాగే భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఒక సూది కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ మనం ఈ స్థాయికి రావడానికి మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్లనే మన భారతదేశంలో 20 సూత్రాల కార్యక్రమం తీసుకొచ్చి బీద ప్రజలని ఆదుకోవాలనే ఉద్దేశంతో అందులో ముఖ్యమైనటువంటి రోటీ కపడా ఔర్ మకాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి భారతదేశ బీద ప్రజలని ఏకాంతం చేసి వాళ్ళ అభివృద్ధిలో గరీబీ హటావ్ అనే కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఇందిరాగాంధీని మనం ఇవాళ స్మరించుకోవడం మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలే. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు చేసిర్రు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ బ్యాంకులను జాతీయం చేస్తే ఇవాళ పైసలు వేస్తే మనకు కమిషన్ కట్ అవుతుంది, పైసలు తీస్తే కమిషన్ కట్ అవుతుంది. ఇవాళ మొత్తము పెద్దవాళ్ళకి ఈ బ్యాంకులను తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నము చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మనము ఇందిరాగాంధీని యాద్ చేసుకోవడము మన అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా శాసనసభ్యులు ముఖ్య అతిథిగా ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల నుంచి ఈరోజు జయంతి సందర్భంగా చాలా ఉత్సాహంగా ఉన్నారనే విషయము మేము తెలియజేస్తూ ఉన్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఉద్దేశము, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము గరీబ్ హటావ్, మామూలు బీదలు ఈరోజు అన్ని రకాల బాగుపడాలి, గ్రామాలు బాగుపడాలి, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో పనిచేసినటువంటి ప్రధాని అంటే దేశంలో ఈరోజు మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అనే విషయము మనం అందరం కూడా స్మరించుకోవాలి. ఆమె కుటుంబము ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం. నెహ్రూ నుంచి మొదలుకొని స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిందంటే ఈ దేశంలో ఓన్లీ నెహ్రూ గారి కుటుంబము, శ్రీమతి ఇందిరాగాంధీ. ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి, దేశం కోసం ప్రాణాలు ఎవరన్నా ఇచ్చిరా అనే విషయం కూడా మనం ఒకసారి గుర్తించుకోవాలి. ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఇలా ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనే విషయం కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. మా ఎమ్మెల్యే గారు ఈరోజు గెలిచినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి హర్నిశలు రాత్రనక పగులనక ఈరోజు కాన్స్టిట్యున్సీ గురించి పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ ఓర్వలేక ప్రతిపక్షాలు ఎన్నో అవాకులు చవాకులు వేస్తూ ఉన్నారు. ఇవన్నిటికీ మేము ఖబర్దార్ అనే విషయం చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వము కనీసము 1 సంవత్సరం కూడా పూర్తి కాలే, వాళ్ళు ఏమేమో అవాకులు చవాకులు వేస్తూ ఉన్నారు. అది చేయలే, ఇది చేయాలి అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి బుద్ధి ఉండాలి. మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, 2 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. మరి ఇవన్నీ వాళ్ళు ఏమి చేసిర్రు? ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి హామీలు ఏమైనాయి? మా హామీల మీద వాళ్ళు ఇంకా చేయలే అని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు.
ఖబర్దార్ టీఆర్ఎస్ వాళ్ళకు మేము విమర్శిస్తూ ఉన్నాం. మేము చేసినటువంటి ఎజెండా ఏదో ఉందో తప్పకుండా చేస్తూనే ఉన్నాం, అన్ని చేస్తాం. మీలాగా మాట ఇచ్చి మాట తప్పేటటువంటి ప్రభుత్వం మాది కాదు. స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కుటుంబ పాలన మీలాగా కాదు, ఇది ప్రజాపాలన. మా ఎమ్మెల్యే గారు మీరు ఆలోచన చేయాలి. మరి ఆయన గెలిచినప్పటి నుండి ఈరోజు కాలేజీ ఇలా ఎట్లా కడతా ఉన్నాడు, అక్కడ ఇంటర్నేషన్ స్కూల్ ఎట్లా తీసుకొస్తా ఉన్నాడు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మీరు బుద్ధి తెచ్చుకోవాలి, తెలివి తెచ్చుకోవాలి. మాట్లాడడానికి కూడా ఒక ప్రజలు మెచ్చేటట్టు మాట్లాడాలి. ఇవన్నిటి కూడా ఖబర్దార్. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. షాద్నగర్ నియోజకవర్గాన్ని శంకరన్న ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు మేము ఈరోజు భారతదేశ ఉక్కు మహిళగా పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి ఇందిరాగాంధీ ప్రపంచ దేశంలోనే ఉక్కు మహిళ ప్రధానమంత్రిగా ఆ సందర్భంలో ప్రపంచ దేశాలతో మెప్పులు పొందిన ఇందిరాగాంధీ యొక్క జన్మదినం పురస్కరించుకొని క్యాంప్ ఆఫీస్లో అందరి ఆధ్వర్యంలో ఇవాళ వారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ ఇందిరాగాంధీ భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన తండ్రి ఎంబడి బాలిక దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశం ఎన్ని కష్టాలు ఉంటే ఆ కష్టాలలో పాల్గొని జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని నిస్వార్థంగా లాల్ బహదూర్ శాస్త్రిని ఆ రోజు ప్రధానమంత్రిగా చేస్తే లాల్ బహదూర్ శాస్త్రి కూడా చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క నిజాయితీ, వారి యొక్క ఘనకీర్తి, వారి మరణాంతరం భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, నేను అనుకుంటా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బడుగు బలైన వర్గాలు ఈ పేదరికాన్ని పారదోరాలనే ఒక సంకల్పంతో వారు ఒక నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమము, సంక్షేమ కార్యక్రమాలు, ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బీసీలు అంతా కూడా చదువుకున్నప్పుడే వారి జీవితాల్లో వెలుగు, వాళ్ళ కుటుంబాలలో మార్పు, ఈ దేశంలో మార్పు వస్తుందని ఒక సదుద్దేశంతో విద్యాభివృద్ధి చేయడం జరిగింది. సేమ్ టైం గరీబ్ హఠావో నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో ఇవాళ భగవద్గీతలో శ్రీకృష్ణుని పాత్ర ఎంత ఉంటుందో ప్రజాస్వామ్యంలో ఇందిరాగాంధీ పాత్ర ప్రతి ఒక్కరు హృదయంలో. నువ్వు ఇప్పటికైనా, ఆమె చనిపోయి దాదాపు ఇన్ని రోజులు అవుతా ఉంది, ఏ తండకన్నా ఏ మైనార్టీ సోదరుల ఇళ్ళకన్నా పోండి, ఇందిరమ్మ మా అమ్మ అంట. 100కి 10 మంది అన్న ఇవ్వల్లో కూడా 100కి 10 మంది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ఇందిరమ్మ అంటారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా బతుకున్నదంటే ఇందిరాగాంధీ యొక్క చేసిన శాశ్వతమైన పనులు, ప్రతి ఒక్కరు హృదయాల్లో ఆమె ఆ రోజు ఆకలి కొంటే అన్నం పెట్టిన తల్లి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరంతా ధైర్యం చేసి ఈ యొక్క గరీబ్ హఠావో నినాదం తీసుకురాలి. సేమ్ టైం ఇవాళ ధనవంతులకే కాదు, బ్యాంకులు గరీబులకు కూడా ఉండాలని చెప్పి 20 సూత్రాల పథకం తీసుకొచ్చి తూచా తప్పకుండా 20 సూత్రాల పథకం చేపట్టి భారతదేశాన్ని అన్ని విధాల, అన్ని రంగాలను, అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుపోయిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుంది. బ్యాంకులు ఇవాళ ఇంత అందుబాటులో ఉన్నాయి పేదోనికి ధనికునికి అంటే ఆమె చేసిన ఇలా బ్యాంకులను జాతీయకరణ చేసింది కాబట్టి ఇలా ఈ దేశ ప్రజలు ఇంత సుఖంగా ఉన్నారు. ఇవాళ ఉన్న రాజకీయాలు మీరందరూ చూడండి ఏం జరుగుతూ ఉన్నది.
నిస్వార్థమైన రాజకీయాలు చేసింది ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారు కూడా, రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఇలా చూపెట్టమని, ఇలా ఉన్నారంటే స్వయాన ప్రధానమంత్రి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఈ దేశ సంపదను కుల్లగొట్టి ఈ దేశ సంపదనంతా దోసుకుంటారు. ఇవాళ ఆ రోజు ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ తెచ్చిన కార్పొరేట్ సంస్థలన్నిటిని కూడా ఇవాళ వారికి ఆదానికి అంబానికి అంటగడతా ఉన్నారు. మీరు అందరు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా చూస్తూ ఉంటే చాలా అన్యాయానికి గురైపోతారు. ప్రజలు కూడా ఇవాళ నిజాలు తెలుసుకోవాలి, చైతన్యవంతులు కావాలి. కాబట్టి ఇవాళ ఒక్కరన్నా ఇందిరాగాంధీ అంత చక్కటి పరిపాలన అంటే ఇవాళ పంజాబ్ టెర్రరిస్టులకు బలైందంటే ఇవాళ రక్షక భటులే భక్షక భటులే సత్వంత్ సింగ్ జయంత్ సింగ్ అంటోళ్ళు ఇద్దరు కూడా వారికి రక్షక భటులు ఉన్నోళ్ళే కాల్చి చంపడం అంటే మీరు అర్థం చేసుకోండి. వల్ల ఎంత ప్రాణత్యాగం చేస్తుంది ఆమె, ఎంత నిజాయితీగా ఉన్నారు. ఇవల్ల ఒక మామూలు వ్యక్తి సర్పంచ్ అంటోడు ఓ నలుగురు లేనిది ఇవాళ బయటికి వెళ్ళారు అంటే ఇందిరాగాంధీ ఎంత పారదర్శకంగా ఉంది, ఎంత పద్ధతి మీద ఉన్నదనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా దేశాన్ని ఎట్లా రక్షించింది అనేది ఇవాళ పూర్తిగా భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ దేశాలలో ఒక అగ్రగామి దేశంగా ప్రజాస్వామ్య దేశాన్ని ఇన్ని ఏళ్ళు పరిపాలించిన గొప్ప నాయకురాలు ఆమె. 17 ఏళ్ళు పరిపాలించింది. కాబట్టి ఆమెని ఇవాళ స్మరించుకోవడం, ఆమె యొక్క చరిత్రను మనం ఎప్పటికప్పుడు నెమ్మరు వేసుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇలా భారతదేశంలో ఏ మూలపైన మహాత్మా గాంధీ తర్వాత, అంబేద్కర్ తర్వాత ఇందిరాగాంధీ యొక్క పేరు తీసుకుంటాం ఈ రాష్ట్రం దేశంలో. కాబట్టి రేపు భవిష్యత్తులో మనమందరం కూడా ఇందిరాగాంధీ దగ్గర ఉన్న పట్టుదల, ఇందిరాగాంధీ దగ్గర ఉన్న నిజాయితీ, ఇందిరాగాంధీ దగ్గర ఉన్న బడుగు బలైన వర్గాలను అభివృద్ధి చేయాలి, పేదలకు అండగా ఉండాలి, ఈ దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిచాలనే పట్టుదల ఏదైతుందో మా స్థాయి నుంచి కూడా మేమందరం కూడా ఆమె యొక్క ఆశయాలను, ఆమె యొక్క సిద్ధాంతాలను ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మరవదు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు మరవడు. హరిజన, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా ఎప్పుడు ఆమె చరిత్రను తలుచుకుంటుంటారు, ఆమెను ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇలా గొప్ప నాయకురాలకు మేము వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఇందిరాగాంధీ అభిమానులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆమెకు నిజమైన జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం ఆమె యొక్క ఆదర్శ మార్గంలో నడచడానికి పూర్తి స్థాయిలో, ఏదో మాట కాదు, నిజంగానే ఆమె అడుగుజాడలో నడచడానికి, ఆమె ఆశయాలను నెరవేర్చడానికి, ఆమె కన్న కళలను నెరవేర్చడానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తాం భవిష్యత్తులో.